వైసీపీ అరాచకాల వల్ల గతంలో రాష్ట్రానికి పరిశ్రమలేమీ రాలేదని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. సిబిఎన్ అనే బ్రాండ్ వల్ల నేడు పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో అచ్చెన్న మాటామంతి కార్యక్రమం నిర్వహించారు. ప్రజలతో మమేకమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎవరు రావాలన్నా సరే అసహించుకుంటున్నారు. అంటే 5 సంవత్సరాలు అంత హింసకు గురయ్యారు, అంత హెరాస్మెంట్ చేశారు, పరిశ్రమలు రాకుండా చేశారు. ఉన్న పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకి పారిపోయే విధంగా ఏ విధంగా చేశారు మీ అందరికీ తెలుసు. అటువంటి రాష్ట్రంలో మళ్లీ పరిశ్రమలు రావాలంటే ఆశానాశా పని కాదు. కానీ మన రాష్ట్రానికి ఏది ఉన్నా ఏది లేకపోయినా ఒకటి ఉంది, అదే సిబిఎన్ బ్రాండ్. ఆయనకు తోడుగా చదువుకున్న వ్యక్తి లోకేష్ బాబు గారు తోడై 23 మాసాల్లో 22 లక్షల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టడానికి చాలా మంది వచ్చారు. అందులో 10 లక్షల కోట్లు ఆల్రెడీ శాంక్షన్ చేశాం, పునాదిరాలు వేశాం, పనులన్నీ కూడా అవుతున్నాయి. ఇవన్నీ పూర్తయితే 20 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి.